వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఈరోజు మార్కెట్ మార్నింగ్ చూసుకుంటే స్టార్ట్ అవడం పాజిటివ్గానే స్టార్ట్ అయిపోయింది. కానీ యుద్ధ భయాల వల్ల మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ అయితే బాగా కనిపించింది. అండ్ సో మార్కెట్ అయితే స్టార్ట్ అయిన ఒక 1 అవర్లోనే 1200 పాయింట్లు సెన్సెక్స్ పడిపోవడం జరిగింది. నిఫ్టీ ఇంచుమించు ఒక 500 నుంచి 600 పాయింట్లు పడిపోవడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లో అయితే గ్లోబల్స్ వైజ్ మార్కెట్లో మంచి పాజిటివ్ క్యూస్ ఉన్నా కానీ మన పల్గామా దాడి జరిగిన తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన కొన్ని ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఎఫెక్ట్ మార్కెట్ పైన అయితే బాగా పడిందని చెప్పాలి. ఇన్వెస్టర్లు కూడా ఆర్థిక మాంద్యం రావచ్చు పాకిస్తాన్లో, అండ్ ప్లస్ యుద్ధ భయాలు స్టార్ట్ అయితే కూడా మొత్తం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుందనే ఒక భయం అయితే ఇన్వెస్టర్లో కనపడిందని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా సెక్టార్ వైజ్ చూసుకుంటే ఈరోజు అన్ని సెక్టార్లు కూడా మైనస్లోనే క్లోజ్ అయిపోయినాయి. ఒక ఐటీ సెక్టార్ మాత్రం ఈరోజు బాగా పుంజుకుందని చెప్పాలి. అండ్ ఓవరాల్ ఎండింగ్లో చూసుకుంటే మాత్రము సెన్సెక్స్ వచ్చేసి ఒక 588 పాయింట్లు డౌన్ అయిపోయింది. 80,000 మార్కునైతే దిగుగానైతే ట్రేడ్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. అండ్ నిఫ్టీ వచ్చి చూసుకుంటే 200 పాయింట్లు అయితే అటు ఇటు కంప్లీట్ డౌన్ అవ్వడం జరిగింది. అండ్ 24,000 మార్క్ అయితే అలానే నిలబెట్టుకుందని చెప్పాలి. అండ్ ఓవరాల్గా నెక్స్ట్ మార్కెట్లో చూసుకుంటే మాత్రం ఈరోజు మెయిన్గా లీడ్ చేసిందంటే ఐటీ సెక్టర్ అని చెప్పాలి. అండ్ మెయిన్గా డౌన్ గ్రేడ్ అయిపోయిందని చూస్తే మీడియా సెక్టర్లో మాత్రం బాగా డౌన్ అయిందని చెప్పాలి. అండ్ మార్కెట్లు మెయిన్గా గ్లోబల్ క్యూస్ అయితే ప్రజెంట్ బాగానే ఉన్నాయి. ట్రంప్ టారిఫ్లు పాస్ అయిన తర్వాత మార్కెట్లో బౌన్స్ బ్యాక్ అయినాయని ఒక 7 days అయితే కంటిన్యూగా మార్కెట్ పాజిటివ్లోనే రన్ అయిపోయింది. అండ్ నిన్న కొంచెం మంత్లీ అండ్ వీక్లీ ఎక్స్పైరీ కారణంగా నామినల్ మైనస్లోకి అయితే నష్టాల్లోకి అయితే స్టాక్ మార్కెట్ అయితే వెళ్ళింది. కానీ ఈరోజు మెయిన్గా చూసుకుంటే యుద్ధ భయాలు, సింధు జలాల అంటే ఇండియా ఆంక్షలు పెట్టింది కొన్ని విషయాల్లో పాకిస్తాన్ పైన, సింధు జలాలను ఆపేయడం, వీసా విషయంలో కొన్ని ఆంక్షలు పెట్టడంతో మార్కెట్లో అయితే సెంటిమెంట్ కోల్పోయారు ఇన్వెస్టర్లు. అండ్ ప్రాఫిట్ బుకింగ్, షార్ట్ సెల్లింగ్ అయితే చూసుకున్నారు. ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా ఆలోచించారు. సో మార్కెట్లో అయితే బాగా ప్రెజర్కి లోన్ అయిపోయి మార్కెట్ డౌన్లోనే ఎండ్ అయిపోయింది. సో అటు పాకిస్తాన్ మార్కెట్ కూడా బాగా పడిపోవడం జరిగింది. ఒకానొక స్టేజ్లో దాని పోర్టల్ అయితే ఆపేశారు. అండ్ విల్ బ్యాక్ యూ సూన్ అనే ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. అంటే మన ఇండియా పైన ఎంత ఆధారపడి ఉందో పాకిస్తాను ఈ విషయాన్ని బట్టి అయితే అర్థమవుతుంది. ఓవరాల్గా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఇంచుమించు 2,500 పాయింట్లు అయితే డౌన్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మార్కెట్లో ఈరోజు వీక్ లాస్ట్ డే ఈ విధంగా అయితే ట్రేడ్ అయిపోయింది. అండ్ మార్కెట్ నెక్స్ట్ మండే ఎలా ఉండబోతుంది, ఈ నెక్స్ట్ వీక్లో అయితే మంతే అయిపోతుంది ఏప్రిల్ మంత్. మార్చ్ మంత్ అయితే పాజిటివ్నే క్లోజ్ చేసినాం. ఏప్రిల్ మంత్ కూడా పాజిటివ్నే క్లోజ్ అవుతుందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఈ విషయాలపై మనతో చర్చించడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు మార్కెట్లో అయితే చూస్తే యుద్ధ భయాలు బాగా కనిపించినాయని చెప్పొచ్చా? ఏం చెప్తారు ఈరోజు మార్కెట్ గురించి అండ్ నెక్స్ట్ వీక్ గురించి? అవును, యుద్ధ భయాలంటే నిన్ననే జరిగింది. కానీ మనకి ఏమైందంటే నిన్న ఫ్యూచర్స్ ఏప్రిల్ మంత్ క్లోజ్ కావటం, అందుకోసం కొంచెం షార్ట్ కవరింగ్ అనుకోండి. ఎఫ్ఐఐలు నిన్న చాలా వరకు బయింగ్లోకి రావడం జరిగింది. కాబట్టి నిన్న మార్కెట్ అంటే కొంచెం మైనస్లోనే క్లోజ్ అయింది. అయితే ఈరోజు మే మంత్ ఫ్యూచర్స్ ఏదైతే ఓపెన్ అయిందో పాజిటివ్లోనే ఓపెన్ అవటం, కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఇక అక్కడ ఏదైతే యుద్ధ భయాలు జియో పొలిటికల్ వార్ తోటి మన మార్కెట్లు బాగా ఫాలో అవడం జరిగింది. ఎంతవరకు ఫాలో అంటే 80,130 వరకు అంటే హైకి వెళ్ళి 78,605 అంటే సుమారుగా 400, 1014, 1,530 పాయింట్లు లో నుంచి హైకిలోకి డిఫరెన్స్ అనమాట 1,530. చివరికి 589 పాయింట్లు మైనస్లో 588.90 590 పాయింట్లలో మైనస్లోనే క్లోజ్ అవడం జరిగింది. అయితే ఈరోజు F&O ఓపెనింగ్ కాబట్టి ఓపెనింగ్ అయ్యి మంచిగా తర్వాత మళ్ళీ అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటాం అనమాట. 7 రోజులు ఈ న్యూస్ ఏదైతే ఉందో ఎక్కడైతే ఎల్ఓసి అనమాట, లెటర్ ఆఫ్ కంట్రోల్, మన లైన్ ఆఫ్ కంట్రోల్ ఆ బోర్డర్ దగ్గర అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడటం, అక్కడ ఎక్కడైతే మన కాశ్మీర్లో కానీ ఎక్కడైతే ఈ వీళ్ళకి సంబంధించిన అవన్నీ కూడా మన వాళ్ళు కూల్చడం అవన్నీ దాంతో మన మార్కెట్లు మళ్ళీ రికవరీ అవ్వడం జరిగింది. తర్వాత
ఈ కొంచెం కోల్పోవడం జరిగినట్టు అనమాట. అంటే ఫస్ట్ భారీ పతనానికి చూసినా మళ్ళీ కోల్పోవడం జరిగింది. కాకపోతే బ్యాంక్ షేర్లు ఒకటి బాగా కొనుగోళ్లు జరగడం వలన బ్యాంక్ షేర్లతోటి మార్కెట్ కొంచెం రికవరీ అవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు చూసుకుంటే ఐటీ సెక్టర్ బాగా పుంజుకుంది. ఐటీ సెక్టర్ కూడా ఓకే. మనకి రేపు ఎల్లుండి అంటే హాలిడే ఉంది, వీకెండ్ కాబట్టి ఒకటి చాలా ఆచితూచి అనమాట. అంటే జనరల్ గా ఏం జరుగుద్ది అంటే వీకెండ్ ఉన్నప్పుడు కానీ ఇటువంటి జియో పొలిటికల్ వార్ ఉన్నప్పుడు సెంటిమెంట్ అనమాట. సెంటిమెంట్ ఉన్నప్పుడు జనరల్ గా ఇన్వెస్టర్స్ దూరంగా ఉంటారు అనమాట. ఓన్లీ స్పెక్యులేటర్స్, ఇంట్రాడే చేసేవాళ్ళు, తగ్గితే కొనుక్కుందామని అనుకున్న వాళ్ళు, ఇంకోటి ఫ్యూచర్స్ ఓపెనింగ్ కాబట్టి పడింది కాబట్టి కొనుక్కునే వాళ్ళకి అవకాశం అనమాట. అయితే మీరు అన్నట్టు సాఫ్ట్వేర్లు, బ్యాంకులు ఈరోజు పాజిటివ్లో ఉన్నాయి. FMCG ఒకటి కూడా పర్లేదు, హిందుస్థాన్ యూనిలివర్. అయితే రిజల్ట్స్ రావడంతో కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పాజిటివ్లో ఉండటం జరిగింది. ఈ శుక్రవారం అంటే ఓపెనింగ్ స్టార్ట్ మంచిగానే అయినా కానీ మళ్ళీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరగడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు డాలర్ తోటి రూపాయి మార్గం విలువ క్షీణించటం, తర్వాత ఈ క్రూడ్ ఆయిల్ కొంచెం పెరగటం, వీటన్నిటితోటి మళ్ళీ ఇంకోటి పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే పోర్టల్ డౌన్ అయిపోయిందని వాళ్ళు స్టాక్ మార్కెట్ అంటే నిన్న వాళ్ళది లోయర్ సర్క్యూట్కి రావడం జరిగింది, ఈరోజు కూడా వాళ్ళది లోయర్ సర్క్యూట్కి రావడం జరిగింది. 2500 పాయింట్లు డౌన్ అవటం, ఆ డౌన్ అవటంతో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే పోర్టల్ డౌన్ అయిపోయిందని రావటం. అయితే డౌన్ అయిందని వాళ్ళు అనకుండా దాన్ని మెయింటెనెన్స్ లో ఉంది అని చెప్పేసి పెట్టేసారు అనమాట వాళ్ళు. తర్వాత మన మార్కెట్లు మీరు అన్నట్టు మండేకి ఈ 2 రోజులు ఏదైతే ఉందో దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లు మండేకి తెలుస్తుంది. కాకపోతే ఓవరాల్ గా మనకి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఎందుకోసం అంటే కాకపోతే ఇన్వెస్టర్లు ఆల్రెడీ 7 days కంటిన్యూ పాజిటివ్ ఉండే, నిన్న కొంచెం వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం పడిపోయింది అండ్ బౌన్స్ బ్యాక్ అయిందని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. మళ్ళీ ఈరోజు యుద్ధ భయాలు అనేది స్టార్ట్ అయింది. అంటే మార్కెట్ ఇది అంటే ఎన్ని రోజులు ఉండొచ్చు ఈ ప్రెషర్ మార్కెట్లో? కాదు మనం చూడవలసింది అది కాదు. ఎప్పుడైతే ఇటువంటి అవకాశాలు వస్తున్నాయో వాల్యూ ఉన్న స్టాక్స్ బై చేసుకోవడానికి రైట్ టైం అనమాట. అంటే ఏంది, ప్రాఫిట్ బాగా వారం రోజుల నుంచి పెరిగేటప్పటికి మిస్ అయిపోయిన అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఉందో ఇటువంటి వచ్చినప్పుడు ఆపర్చునిటీ కింద చూసుకోవాలి, కానీ మనము వేరే అనుకోకర్లేదు. ఇది ఎన్నాళ్ళలో ఉండదు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఈ జియో పొలిటికల్ వార్ వచ్చిందో ఏదో ఒక దేశం చర్చలకి అంటే మన మెయిన్ జరగడం ఏంటిదంటే వాళ్ళకే పాకిస్తాన్కే ఎక్కువ నష్టం జరుగుద్ది అనమాట. సింధు జలాలని ఆపేయటం, ఆ సిమ్లా ఒప్పందాన్ని వాళ్ళు అతిక్రమించటం, ప్రపంచ దేశాలందరూ కూడా ఇప్పుడు పాకిస్తాన్ తోటి ఏదో ఒకటి వాళ్ళకి చెప్తారు తప్ప మన నుంచి ఏం తప్పులేదు, వాళ్ళే చేసారు. కాబట్టి మళ్ళీ రేపు ఈ 2 రోజులు ఎక్కడో ఒక దగ్గర చర్చలకు వస్తారు. యుద్ధం అనేది ఉండదు, అట్లా యుద్ధ వాతావరణం అనేది ఇప్పట్లో లేవు. జనరల్గా ఏంటంటే ఈ జియో పొలిటికల్ వార్ తోటి కొంచెం మార్కెట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, కానీ మనకంటే ఎక్కువ నష్టం పాకిస్తాన్కే జరుగుతుంది. కాబట్టి మన షేర్ మార్కెట్కి కానీ ఏదైనా ఉంటే ఆపర్చునిటీ కిందనే తీసుకొని మనము ట్రేడింగ్ చేసుకోవడం అనేది ఉంటుంది అన్నట్టు. ఓకే, అంటే ఫైనల్గా ఇన్వెస్టర్ల మూవ్మెంట్ ఎలా ఉండాలి సార్? అంటే మళ్ళీ ఈరోజు పడిపోయింది కదా, మళ్ళీ ఏ సెక్టర్లు ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు? అయితే బ్యాంకింగ్ సెక్టర్ ఆల్ టైమ్ హై నుంచి నిన్న కూడా ఆల్ టైమ్ హై పోయి కొంచెం జరగడం అయింది. ఇవాళ కూడా అదే రికవరీ అవటం జరిగింది. ఈ బ్యాంకింగ్ షేర్లు ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ బాగా రావడం జరుగుతుంది. వాటితోటి మళ్ళీ మండే కూడా ఏదైనా ఫస్ట్ బౌన్స్ బ్యాక్ అయితే బ్యాంకింగ్ షేర్లే, బ్యాంక్ నిఫ్టీనే బాగా మూవ్మెంట్ వస్తుంది. ఇక నిఫ్టీకి వచ్చేటప్పటికి మార్కెట్ ఏవైతే BSE సెన్సెక్స్ 30 ఉన్నాయో అవి ఏవైతే మెయిన్ లార్జ్ క్యాప్ ఉన్నాయో అవే మూవ్మెంట్ వస్తాయి. తర్వాత చిన్న షేర్లు, వాల్యూ ఉన్నటువంటి షేర్లు, రిజల్ట్స్ బాగున్నటువంటి షేర్లు అవి చూసి కొనుక్కోవాలి. కాకపోతే వలటాలిటీ బాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి లోకి హైకి డిఫరెన్స్ అనమాట. వలటాలిటీ అంటే ఇప్పుడు ఉదయం ఏం జరిగింది, సుమారుగా 1530 పాయింట్లు, 1600 పాయింట్లు, 1530 పాయింట్లు లో నుంచి 600 పాయింట్లు అంటే సుమారుగా 1000 పాయింట్ల వరకు రికవరీ వచ్చింది అన్నట్టు. అంటే సెన్సెక్స్ కూడా 80,000 రీచ్ అయ్యి మళ్ళీ డౌన్ అయింది. రైట్, ఇప్పుడు 80,130 వరకు పోయి ఇప్పుడు 79,212లో క్లోజ్ అయింది. అంటే ఇది వలటాలిటీ ఎక్కువ ఉండటం, పెరిగినా తగ్గినా 1000-1500 పాయింట్లలో వేరియేషన్ తోటి నడుస్తుంటది. అంటే ఇంట్రాడే చేసేవాళ్ళు, స్పెక్యులేషన్ చేసేవాళ్ళు మార్కెట్ మీద ఇప్పుడు ఏంటిదంటే
చాలా సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి, ఆల్గో సాఫ్ట్వేర్లు, సెమీ ఆల్గో సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి, ఏఐ టూల్స్ వచ్చేసినాయి. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు అలర్ట్ అయిపోవటం, ఇంట్రాడే చేసుకునే వాళ్ళకి ఇటువంటి చాలా ఆపర్చునిటీ అనమాట. అంటే చేసుకునే వాళ్ళకి, ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మాత్రం వెయిట్ చేయాలి. ఎందుకోసం అంటే ఇవి కొంచెం సర్దుమణిగినాక, లేదు అనుకుంటే వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కుంటే మళ్ళీ ఎప్పుడో మూవ్మెంట్ వచ్చినప్పుడు ఫాస్ట్ మూవ్ అవుతాయి. పెరిగినా అలానే పెరుగుతాయి. ఎప్పుడైతే బాగా పడతాయో మళ్ళీ పెరిగేటప్పుడు కూడా బాగా పెరుగుతాయి. ఇప్పుడు వారం రోజుల్లోనే ఎన్ని రెట్లు 80,000 దాటిపోయింది, 24,000 నిఫ్టీ దాటిపోయింది. ఒక్కరోజే మళ్ళీ ఇప్పుడు 1,500 పాయింట్లు పడుతుంది అంటారు. మళ్ళీ ఒక రోజే మళ్ళీ పెరిగితే అంటే గుడ్ న్యూస్. కానీ ఇది పాకిస్తాన్ వాళ్ళు ఏదైనా జరిగినా కానీ, చర్చలకు వచ్చినా కానీ ఎవరో ఒకళ్ళు ఎంటర్ అయ్యేది. అంతకుముందు ఎలా ఉండేది అంటే అమెరికా వాళ్ళు రెడీగా ఉండేది చర్చలకి, ఏది పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ ఏదైనా ఉండేది. ఇప్పుడు లేదు. ఆ ట్రంప్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ లేదు, రష్యా లేదు, చైనా లేదు, ఇండియా లేదు. అందుకని ఇప్పుడు పాకిస్తాన్కి ఎటువంటి సపోర్ట్ దొరకదు. కాబట్టి పాకిస్తాన్ ఏకాక అయిపోతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపే ఉన్నాయి సపోర్ట్ కి. అందుకని ఇప్పుడు ఈ 2 రోజుల్లో ఈ ఒప్పందాలు కానీ ఏమైనా జరగటం కానీ, ఇప్పుడు ఈ ఇష్యూ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. ఏమాత్రం పాజిటివ్ న్యూస్ వచ్చినా మన మార్కెట్ లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయి ఫ్యూచర్స్ ఓపెనింగ్ కాబట్టి మార్కెట్ ఫాస్ట్ గానే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో సత్యనారాయణ గారు చెప్పేదంటే యుద్ధ భయాలు ఉన్న మార్కెట్లు అయితే స్ట్రాంగ్ ఉన్నాయి, యుద్ధ భయాలు ఉన్నా అది తాత్కాలికమే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైతే మిస్ అయ్యారో బై చేయడానికి ఇది మళ్ళీ మంచి ఛాన్స్ అని చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.